హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి కోసం R22 వాళ్ళు కావచ్చు, R18 వాళ్ళు కావచ్చు, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరి కోసం అండి. చూడండి, ఇప్పటి వరకు కోసం హౌ టు పాస్ కావచ్చు, లాస్ట్ మినిట్ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. బట్ ఎవ్రీ టైం చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. బట్ వీటితో పాటు నేను ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్ అని క్రిస్టల్ క్లియర్‌గా కావాలి అనంటే డిస్క్రిప్షన్‌లో ప్రతి యూనిట్ యొక్క హౌ టు పాస్ లింక్ ఇస్తున్నాను. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి బేటా. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి దిస్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ R22 అండ్ R18 బోత్. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఓకే, కనిపిస్తుంది కదా? చూడండమ్మా, వీటితో పాటు షార్ట్ ఎలా చదవాలనేది కూడా ఇండివిజువల్ యూనిట్స్ చేశాను కదా, అక్కడ చేశాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, చూడండమ్మా, యూనిట్ 1లో కంపల్సరీ మీరు మర్చిపోవద్దు, ప్రతి ఒక్క ప్రాబ్లం బేస్ థీరం మీద చేయండి. అండ్ బేస్ థీరం యొక్క ప్రూఫ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రూఫ్ ఆర్ ప్రాబ్లం షూర్ వస్తుంది. లాస్ట్ టైం దీని మీద ప్రాబ్లం వచ్చిందండి 2024 ఫిబ్రవరిలో. అండ్ వీటితో పాటు అడిషన్ థీరం ఏంటిది, మల్టిప్లికేషన్ థియరం ఏంటిదో చెక్ చేసుకోండి. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్గా ఉంది, మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అండ్ దీనితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పాను, వాటి లింక్స్ యూనిట్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అంటే e⁻⁻⁰ mod x 0 x 1 ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ 0 అదర్వైజ్, ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ అని ఇలాంటి 3 ప్రాబ్లమ్స్ రిపీట్ అయినాయి. అక్కడ మనకి మీన్ కనుక్కోమంటారు, వేరియన్స్ కనుక్కోమంటారు, ఆర్ కాన్స్టెంట్. ఓకే, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు, ఓకే, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దీనికి క్లియర్ వీడియోస్ కావాలంటే దీని మీద నేను ఒక 4 వీడియోస్ చేశాను, అవి చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడి వరకు చెక్ చేసుకుంటే షూర్ మీరు ఒక లాంగ్ క్వశ్చన్ చేస్తారు. వాటితో పాటు what is mutually exclusive event, what is the sample space, state the base theorem, state the addition theorem, state the multiplication theorem, what is the discrete random variable, what is the continuous random variable, what is the probability density function, and ఈ విధంగా ప్రతి ఒక్క షార్ట్ బిట్ కూడా చెక్ చేసుకోండి. ఓకే బేటా, నెక్స్ట్ సెకండ్ యూనిట్. మరి మన సెకండ్ యూనిట్ వచ్చేసి మనకేంటి అంటే, చూడండి, మన సెకండ్ యూనిట్లో వచ్చేసి బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. చాలా మందికి క్వశ్చన్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మరీ కష్టం అనిపించినప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అండ్ 3లో యూనిట్ 1 వస్తుంది, యూనిట్ 1లో ఏమున్నాయి, అండ్ 4, 5లో మనకి ఏమొస్తాయండి, 4 అండ్ 5లో యూనిట్ 2 వస్తుంది. బైనామియల్ అండ్ పాయిజన్ కంపల్సరీ. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు, మీన్ ఆఫ్ ద బైనామియల్, వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్. ఓకే, బైనామియల్లో మీన్ వేరియన్స్ ప్రూఫ్ అడగొచ్చు, అండ్ పాయిజన్లో కూడా మీన్ వేరియన్స్ ప్రూఫ్ అని అడగొచ్చు, లేదా రిలేషన్ బిట్వీన్ బైనామియల్ అండ్ పాయిజన్ కూడా చెప్పాను, మీన్ వేరియన్స్ అది కూడా అడగొచ్చు. అండ్ ఒక్కొక్కసారి మీన్ అనేది 3, వేరియన్స్ అన్నది 1/2, ఫైండ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, అలాంటి ప్రాబ్లమ్స్ అడగొచ్చు. లేదు అని అంటే టేబుల్ ఇచ్చేసి దాని నుంచి బైనామియల్ మీన్ వేరియన్స్ కనుక్కోమనొచ్చు, లేదా ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి. ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ని డిఫరెంట్ టైప్లో అడుగుతారు. బట్ బైనామియల్ పాయిజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి, సాల్వ్ చేశాను, కావాలంటే మన ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి థర్డ్ యూనిట్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక క్వశ్చన్ పక్క ఏంటంటే 2, 3 అయిపోయింది, ఇందాక 4, 5, ఇది 6, 7లో నాకు 7th బిట్ ఆర్ 6th బిట్ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఈ వితౌట్ రీప్లేస్మెంట్ని
పక్కా చూసుకొని వెళ్ళండి, నో డౌట్ ఎట్ ఆల్. నేను చెప్పాను, అది చెక్ చేసుకోండి. బట్ మీకు క్వశ్చనే అర్థం కాకపోతే నేనేం చేయలేను, ప్రాక్టీస్ కంపల్సరీ. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక కర్వ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అండ్ పర్సంటేజ్లో ఇస్తే ఎలా చేయాలి, మరి కర్వ్ ఇచ్చారు, మీన్ ఇచ్చారు, వేరియన్స్ ఇచ్చారు, దాన్ని ఎలా కనుక్కుంటామో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా యూజ్ చేస్తాం తెలుసుకోండి. లేదు పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు కర్వ్ ఉంది, మరి మనం మీన్ వేరియన్స్ అనేది కనుక్కోవాలి. అప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని రివర్స్లో చూస్తాము. ఇవి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో నేను అండర్ కర్వ్ అని చెప్పాను, అది మొత్తం చూసుకుంటే షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, అందులో ఉన్న క్వశ్చన్సే వస్తాయి మ్యాక్సిమం. తర్వాత వచ్చేసి 4th యూనిట్. ఏంటమ్మా మరి 4th యూనిట్ అని అంటే ఏంటండి, కంపల్సరీ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. అవునా, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ ఎర్రర్ ఎస్టిమేషన్. ఎర్రర్ ఎస్టిమేషన్ చూసుకోండి, స్టాండర్డ్ ఎర్రర్స్ అంటే ఏంటిది, అండ్ ఇంటర్వెల్, వాట్ ఈస్ ద బేసియన్ ఎస్టిమేషన్, వాట్ ఈస్ ద ఇంటర్వెల్ ఎస్టిమేషన్, ఇవన్నీ చూసుకోండి డెఫినేషన్స్లో. అండ్ వాట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ వాట్ ఈస్ ద నల్ హైపోథసిస్, ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ మీరు టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అండ్ జెడ్ టెస్ట్ అని 4 ఉన్నాయండి. టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఒకటి, అండ్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఒకటి, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, అండ్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, అండ్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్. ఇవన్నీ చూసుకుంటే ఐదర్ ఇందులో నుంచి అది ఇందులో నుంచి చేస్తారు. వీటితో పాటు మరి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది, టీ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది, కై స్క్వేర్ కూడా చెక్ చేసుకోండి. షూర్ షార్ట్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. టైం లేదు అన్నవారు జస్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఉన్న ఈ టెస్టులు మాత్రం నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, నౌ ద లాస్ట్ యూనిట్ ఈజ్ వెరీ మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ యూనిట్, స్టోకాస్టిక్ ప్రాసెస్. చూడండి అమ్మ, కాసంలో వచ్చేసి మనకి ష్యూర్ అండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా లేటెస్ట్గా పోస్ట్ చేశాను, మీకు చూపిస్తాను. అండ్ స్టార్టింగ్ చేసినటువంటి చూడండి, మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. మీకు ఎక్కడ కూడా స్టోకాస్టిక్ మీద ఇన్ని క్వశ్చన్స్ ఉండవండి. చూడండి అమ్మ, ఇది ఫస్ట్ చేశాను, ఇవి ఫస్ట్ హెడ్డింగ్ అప్ టు దిస్ 6th వరకు. ఓకే, తర్వాత ఏదైతే బ్లాక్ కలర్తో ఇంట్రో ఉందో ఇవి లేటెస్ట్గా చేశానండి. చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇవి కంపల్సరీ నేర్చుకోండి. కాకపోతే ఇవి మీ అందరికీ అవైలబుల్ ఉండవు, ఓన్లీ మెంబర్స్కే ఉంటాయి. ఎందుకంటే నేను ఎన్పిటిఎల్ లెక్చర్స్ విని నేర్చుకొని చాలా చాలా క్లియర్గా సాల్వ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. వాట్ ఈస్ ద స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో చైన్ ఎలా చేయాలి, అండ్ ఎర్గాడిక్ అంటే ఏం యూజ్ చేయాలి, స్టేషనరీ ప్రాబబిలిటీ అంటే ఏంటిది, అండ్ వాట్ ఈస్ ద స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ అండ్ స్టడీ స్టేట్ వెక్టర్ని ఎలాగనుకుంటాము, ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ, వీటి మీద లేటెస్ట్ వర్షన్స్లో చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పానండి. క్లాసిఫికేషన్స్ గురించి కూడా డైరెక్ట్ లాంగ్ అడిగారు, కావాలంటే చూసుకోండి బేటా. ఇవన్నీ వచ్చేస్తే ఈ యూనిట్లో ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. మన వీడియోలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. షేర్ కంపల్సరీ, like compulsory. Thanks for watching.